అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువులకు నమస్కారం చేసుకుంటూ, దశరథుడు కూడా పుత్రకామేష్టి యాగం చేయడానికి ముందు 7 కొండలకు వెళ్ళి పుష్కరుడి దగ్గర యజ్ఞం చేశాడు. మీరు చూడండి, అది కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నది. ఏదైనా ప్రమాణం లేకుండా చెప్పనని చెప్పాక మీకు. అందుకని తరిగొండ వెంగమాంబ యొక్క చరిత్ర చదివినా పర్వాలేదు, ఆవిడ రాసిన పుస్తకం. లేదా స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యం చదవండి, అందులో కూడా ఉంటుంది. దశరథుడు పుష్కరునికి వెళ్ళి స్నానం చేసి హరిజపం చేసి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి నీవు పుత్రకామేష్టి యాగం చెయ్యి అని వశిష్ఠుడు వచ్చి చెప్పాడు. ఇవన్నీ కూడా అపూర్వమైన గాథలన్నమాట. వీరంతా కిందకి దిగ్గానే నందిగ్రామ ప్రాంతంలో ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు భరతుడు అన్నమాట. శ్రీరామచంద్ర ప్రభు, ఇంతకాలం అయ్యింది, ఏదో నీ ఆజ్ఞని కాదనలేక నందిగ్రామంలో నీ పాదుకల్ని సింహాసనం మీద పెట్టాను. పెట్టి వాటికే ఎప్పటికప్పుడు లెక్కా జమాలన్నీ కూడా చెప్పి నేను రాజ్య పరిపాలన చేశాను. ఇక నా వల్ల కాదు, అయిపోయింది చాలు అని 2 చేతులు ఇలా జోడించి దాని మీద తల పెట్టుకున్నాడు. ఇదనమాట అంజలించుట, శిరస్సుని అంజలించుట. శిరస్యంజలిమాధాయ కైకేయానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. చేతులు జోడించితే దానికి అంజలి అని పేరు. ఈ అంజలి మీద తలపెట్టి నమస్కారం చేస్తే దానికి నిజమైనటువంటి నమస్కారం. భగవంతుడికి యదన్నమమా అని నమస్కారాన్ని సమర్పించాలి. యదం అంటే ఈ శరీరాన్ని ఇది నా మమ, నాది కాదు, నా శరీరము నాది కాదు, నా మనస్సు, నా శరీరం, నా సమస్తం నీకు సమర్పిస్తున్నాను. ఇది మాటతో చెప్పే నమస్కారం. అలా మాటలు చెప్పడానికి వీలు లేనప్పుడు, మనకి పాండిత్యం లేనప్పుడు, అందరం సంస్కృతం చదువుకోలేంగా, అప్పుడు ఏం చేయమన్నారంటే ఆలయానికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి చేతుల మీద శిరస్సు పెట్టి నమస్కరించండి. పూజలు చేసే విధానంలో నమస్కారాల్లో చాలా కఠోర శాస్త్రాలు ఉన్నాయి.
అవి కనుక సక్రమంగా పాటిస్తే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం వెంటనే శుభ ఫలితం పొందుతాం. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినా లేక రామాలయానికి వెళ్ళినా, ఈ రెండు ఆలయాలకి, రామాలయం అంటే విష్ణు ఆలయం అనమాట, అక్కడ ఒక నియమం చెప్పారు. ముందు గుమ్మం దగ్గరే చేతులు ఇలా పెట్టి ఆ చేతుల మీద తలపెట్టి వాకిలి దగ్గర నమస్కరించి లోపలికి వెళ్ళండి. వెళ్ళాక నందీశ్వరుని స్పృశించి నమస్కరించి అప్పుడు శివుణ్ణి పూజించండి. అదే ఏ విష్ణు ఆలయానికి వెడితే ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుడు ఉంటాడు, గరుత్మంతుడికి నమస్కరించి అప్పుడు విష్ణు దర్శనం చెయ్యండి. అదే రామాలయం అయితే అక్కడ హనుమంతుడు పెడతారు కనుక హనుమంతునికి నమస్కరించి అప్పుడు లోపలికి వెళ్ళి నమస్కారం చెయ్యండి. ఈ మధ్యన కొన్ని భ్రమల వల్ల చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. వాటిని తప్పక మనం తెలుసుకోకపోతే ఉపయోగం లేదనమాట. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో పెడితే మహాపాపము అని కదా సహజంగా అందరూ చెప్పేస్తున్నారు మీకు. అది దేనికో తెలుసునా, ఇంకా అక్కడి నుంచి ప్రతివాడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళడం మానేశాడు. ఈ మధ్యన ఒక అర్చకుడు అయితే, అమ్మ బాబాయ్ నేను దేవుడిని పూజించనండి అభిషేకించనండి అన్నాడు. ఎందుకంటే ఎవరో చెప్పారండి నందికి శివుడికి మధ్యలో పెడితే బ్రహ్మహత్య మహాపాపం సర్వనాశనం అయిపోతామని చెప్పారండి, నందీశ్వరుడికి శివుడికి మధ్యలో వెళ్లకుండా నేను అభిషేకం చేయలేకపోతున్నానండి అన్నాడు ఆయన. మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు మన గుళ్ళోనే రామలింగేశ్వర స్వామి వారి దగ్గర. ఇప్పుడు లోపలికి వెళ్ళాలనుకుందాం అర్చకుడు, ఇట్నుంచైనా అట్నుంచైనా ఎప్పుడొకప్పుడు అటు ఇటు వెళ్ళాలంటే ఆ ఇద్దరికి మధ్యలో వెళ్ళాలి, లేదా ఆకాశంలో జమ్మని దూకాలంటే ఆయనకి పాపం రెక్కలు లేవు, ఆయన ఏం వానరుడు కాదు కదా, అప్పుడు ఏమైపోతాడు ఆయన. అందుకే శాస్త్రం సరిగ్గా చదువుకోవాలని చెబుతున్నాను. పిడివాదన వేరు, తెలివితేటలతో చదవడం వేరు. అర్చన చేస్తున్నప్పుడు అర్చకుడు అప్పుడు నువ్వు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో భక్తులు వెళ్ళకూడదు, అది చెప్పింది అక్కడ ధర్మం. ఆ అర్థం తెలియక కొంప ముంచేసుకుంటున్నాం. ఎదురుగుండా ఒక అర్చకుడు అభిషేకం చేస్తున్నాడు శివలింగం మీద, అత్యద్భుతమైన మంత్రాలతో సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అంటూ ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనం తొందరపడిపోయి లోపలికి దూరడం, ఇటు నుంచి అటు తిరగడం చేయకూడదు. నందికి శివుడికి మధ్యలో అర్చనలు జరుగుతున్నప్పుడు మాత్రం భక్తులు సాధారణ పౌరులు వెళ్ళరాదు. అర్చకుడికి ఎప్పుడు మినహాయింపు ఉన్నది గుర్తుపెట్టుకోండి. అర్చకుడు అవసరమైతే శివలింగం పానవట్టం మీద ఎక్కి కూడా శుభ్రం చేయొచ్చని చెప్పారు. చూడండి మీరు మంత్రశాస్త్రంలో, నేను చూపిస్తాను దాన్ని. వామకేశ్వర తంత్రంలో శివుడే చెప్పాడు. ఇప్పుడు పెద్ద లింగం ఉంది, అంత లింగం పైకి వెళ్ళి దాన్ని తొడవాల్సి వస్తే ఒకప్పుడు కాలు తగలచ్చు. లోపల నిత్యం పానవట్టం చుట్టూ తిరిగే అర్చకుడి కాలు పొరపాటున శివలింగానికి తగిలితే వాడు భ్రష్టుడైపోతే ఇంక ఈ లోకంలో ఏ అర్చకుడు బతకలేడు తెలుసా మీకు. అందుకని అర్చకుడు నా స్వరూపుడు. ఒకవేళ ఎడం చేత్తో కడిగినా కుడి చేత్తో కడిగినా పొరపాటున పాదం తగిలినా ఆయనకి ఏ దోషము రాదు. కాబట్టి ఆయన నిశ్చింతగా తిరగచ్చు. మనం కూడా నందీశ్వరుడి దగ్గర నుంచి శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అర్చన జరుగుతున్నప్పుడు మాత్రమే, అభిషేకం జరుగుతున్నా ఏవైనా పూజలు జరుగుతున్నప్పుడు మాత్రమే మధ్యలో వెళ్ళకూడదు. ఉత్తప్పుడు పెడితే దోషం కాదు, అసలు ఉత్తప్పుడే వెళ్ళకూడదంటే ఈ లోకంలో 300 మంది గుళ్ళోకి వెళ్ళడం అనేసి ఇంట్లో కూర్చోవాలన్నమాట. మనకి భయం పెరుగుతుంది భక్తి కంటే. శాస్త్రమును సరిగ్గా అర్థం కాకపోతే వచ్చే అత్యంత ప్రమాదం ఇదనమాట. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. సాష్టాంగ పడేటప్పుడు కూడా ఈ కాళ్ళు డైరెక్ట్గా నందికి వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే నంది దగ్గరగా ఉంటే సాష్టాంగ నమస్కారం చేయకండి. అవసరం ఉంది, గ్యాప్ ఉంది, కాళ్ళు పక్కకి తిప్పి మనం కోణాకారంలో నమస్కారం చేయొచ్చు అనుకుంటే మాత్రమే చెయ్యాలి. ఈ నియమాలు జాగ్రత్తగా ప్రతి అక్షరము చదువుకుని అంతరార్థం తెలుసుకుంటే అప్పుడు మనకి భయం కాదు, భగవంతుడి దగ్గర భక్తి పెరుగుతుంది. ఇంకో రహస్యం చెప్పనా, భగవంతుడి గురించి గోవిందరాజుల వారు ఇందులోనే ఒక మాట చెప్పాడు. రాముడికి గుహుడంటే ఇష్టం. గుహుడికి అంటే ఎందుకు ఇష్టమో తెలుసునా, ఏం వశిష్ఠుడు వంటి మహామేధావులు లేరా, నిరంతరం యోగాభ్యాస తత్పరులు లేరా, ఋష్యశృంగుడు లేడా, భరద్వాజుడు లేడా, వాల్మీకి లేడా, వీళ్ళెవ్వరికీ దక్కని భాగ్యం ఒక్క గుహుడికి ఎందుకు దక్కింది? గుహుడు రాముడి దగ్గర అపచారం కాదు, కేవలం ఉపచారమే. భక్తి, పరమ ప్రీతి, నా తండ్రి, మా నాన్న, మా సమస్తం అనే ప్రేమ, అందువల్ల కౌగిలించుకున్నాడు. భగవంతుడు మనకి అవ్యాజ కరుణామూర్తి. ఆయన చంపేస్తాడనే భయంతో బతకండి రోజు. భగవంతుడు ఎప్పుడు చంపడు, చంపేవాడు భగవంతుడు కాడు. అందుకే ఏమన్నాడో తెలుసా, భగవంతుడా నేను నిన్ను కౌగిలించుకుంటాను, నిన్ను నా కొడుకు కింద భావిస్తాను, లేకపోతే నా భార్య కింద భావిస్తాను అని ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో భగవంతుడిని పూజించండి. భగవంతుణ్ణి ఒక్కొక్కళ్ళు బిడ్డగా, ఇప్పుడు ఉదాహరణకి కౌశల్య కొడుగ్గా భావించింది, దశరథుడు కొడుగ్గా భావించాడు, భరతుడేమో అన్నయ్యగా భావించాడు, లక్ష్మణుడు అన్నగా భావించాడు, సీత అయితే భర్త అనుకున్నది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో ఆయన ప్రేమించారు. అలాంటి వాళ్లకు వచ్చినంత సులభమైన మోక్షం కేవలం భయంతో వణిగిపోతూ అమ్మో దగ్గరికి పెడితే ప్రమాదమేమో, ముట్టుకుంటే ప్రమాదమేమో, ఇలా పువ్వు పెడితే ప్రమాదమేమో, అలా పువ్వు పెడితే ప్రమాదమేమో అనుకున్న వాడికి రాదు అని చెప్పేశాడు. చూడండి మీరు,
ఈసారి నేను రామాయణం చూపిస్తాను. ఒకసారి ఆ వావిలికొండల సుబ్బారావు గారు అందులో సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానం కూడా అక్కడ పెట్టారు. మనం భక్తితో వెళ్ళాలి భగవంతుని దగ్గరికి, భయంతో వెళ్ళకండి. రోజు గెదగెదలాడిపోతూ భయపడిపోతే ఇంకేమిటి ఉపయోగం ఏమున్నది? ఏమైపోయినా పర్వాలా, నీకు మాత్రం దూరం అవ్వకూడదు. ఇంకొక చిన్న మాట చెబుతాను, ఇక్కడ చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఓసారి గోపికలకి నీ మీద ఎక్కువ భక్తి ఉందా, నీ భార్యలు రుక్మిణి మొదలైన వాళ్ళకి నీ మీద ఎక్కువ భక్తి ఉందా అని నారదుడు కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు పకపకా నవ్వి, ఎవరికి ఎక్కువ భక్తి ఉందో నీకే తెలుస్తుంది అని వెంటనే పడుకుని, అమ్మ బాబోయ్ నాకు తలనొప్పి వస్తుంది అన్నాడు. నారదునికి అర్థమైంది, నీ తలనొప్పి తగ్గడానికి మందు ఎక్కడుంటుందో చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొస్తానన్నాడు. నారద పురాణంలోనూ బ్రహ్మవైవృత్త పురాణంలో కూడా ఉంటాయి ఈ కథ. వెంటనే నాకు ఈ లోకంలో ఉన్న ఔషధాల వల్ల తలనొప్పి తగ్గదు, పరమభక్తులు ఎవరైనా వాళ్ళ కాలి కింద ఉన్న దుమ్ము పట్టుకొచ్చి నా నెత్తి మీద పెడితే నాకు నొప్పి తగ్గుతుంది అన్నాడు ఆయన. మంచి భక్తుల అరికాలి కింద ఉన్న దుమ్ము నా నుదుట విభూతి రాసినట్టు రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది అనగానే నారదుడు పరుగు పరుగున వెళ్ళి, అమ్మా రుక్మిణి, నీ నాథుడికి తలనొప్పి వచ్చింది, నీ కాలి కింద ఉన్న దుమ్ము ఇస్తావా, భక్తులు దుమ్ము గనక నెత్తి మీద పెడితే ఆయనకి తలనొప్పి తగ్గిపోతుందట అనగానే, అమ్మ బాబోయ్ అంతటి స్వామివారికి అపచారం చేస్తానా, ఉపచారాలు కావాలంటే జండు బాంబు రాయమంటే రాస్తారు కానీ నేను దుమ్ము మాత్రం ఇవ్వనంది. ఇలాగే మొత్తం భార్యలందరినీ జాంబవతిని అడిగాడు, సత్యభామని అడిగాడు, కాళిందిని అడిగాడు, మిత్రవిందని అడిగాడు, సుదంతని అడిగాడు, భద్రని అడిగాడు, లక్షణని అడిగాడు, అష్టమహిషులు అయ్యాక తక్కిన భార్యలను అడిగాడు. ఎవరు అడిగినా చచ్చ తప్పు, అందులో భర్త పతియే ప్రత్యక్ష దైవమే అన్నారు కదా, కాలికి దుమ్మెలా ఇస్తాం, ఇవ్వమన్నారు. అప్పుడు ఈయన బయలుదేరి వెంటనే కృష్ణుడి దగ్గరికి వచ్చే, కృష్ణ ఇంతమంది భార్యలో ఒక్కరూ ఇంత దుమ్మెవరే, నీకు తలనొప్పి తగ్గదా అంటే, అది అంతేలేనాయన, ఇప్పుడు బృందావనానికి వెళ్ళన్నాడు ఆయన. ఈయన వెంటనే వ్రజభూమికి వెళ్ళాడు. అక్కడ గోపికలంతా కృష్ణుడే తలుచుకుంటూ కృష్ణ కృష్ణ అంటూ పులకరించిపోయేవారు. వాళ్ళకి కృష్ణుడే సర్వస్వం అనమాట. ఎంత మహానుభావులండి, ఆ భక్తే భక్తి, మాధుర్య భక్తి అన్నమాట. అది మాధుర్య భక్తికి పరాకాష్ఠ అంటే గోపికలు. నా అనుమానం ఏంటంటే ఆ గోపికల్లో ఎవరైనా ఒక గోపిక పొరపాటున శాపవశాత్తు ఎంఎస్ సుబ్బలక్ష్మిగా పుట్టిందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఆ విష్ణు సహస్రనామం కానీ మీరు ఎవరైనా వీలుంటే హిందీలో నాగయ్యను ఎంఎస్ సుబ్బలక్ష్మి నటించిన సినిమా మీరాబాయిది ఉంది, 1947లో తీశారట సినిమా. ఆ సినిమా చాలా కాలం క్రితం దూరదర్శన్ వాళ్ళు వేశారు. ఏమి పాడిందండి మహాత్మురాలు, ఆవిడ చూడగానే మీరాబాయి కనపడిందనమాట. ఆవిడ మీరాబాయి భర్త గెంటేస్తే బయలుదేరి బృందావనానికి వెడుతుంది, అత్తవారు గెంటేశాక. ఆ బృందావనానికి వెళ్ళినప్పుడు ఇదే బృందావనం అన్నారు అక్కడ వాళ్ళు. అప్పుడు ఆవిడ పులకించిపోయి మీరాబాయి హిందీలో ఒక అపూర్వమైన గీతం రాసింది వ్రజభాషలో అన్నమాట. యాదు ఆవే యాదు ఆవే బృందావన్నుకే రాధాలోలు యాదు ఆవే యాదు ఆవే. అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. యాద్దావే అంటే గుర్తొస్తున్నది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ కాళ్ళు పెట్టిన స్థలం ఇది. ఇదిగో ఇక్కడికి రాగానే ఆ కృష్ణుడు గుర్తొస్తున్నాడు. గోపికలంతా ఆయన చుట్టూ తిరిగారు, హాయిగా ప్రదక్షిణలు చేశారు, నృత్యాలు చేశారు. నారికి మధ్యలో మురారి నృత్యం చేశాడు. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇదిగో గోవులు ఇలా వెళ్ళాయి అని అపూర్వంగా ఒక గీతం రాసి పాడి పులకించిపోయింది ఆవిడ. అబ్బా, అది జ్ఞానం అంటే. పరమ ప్రేమ భక్తి, మాధుర్య భక్తి అంటారు. ఆ మాధుర్య భక్తి ఉంటే భగవంతుడు దొరుకుతాడు. ఎప్పుడైనా గోపికలకి కృష్ణుడి మీద అటువంటి ప్రేమ, ఇంకా వాళ్ళకి మిగతా ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేదు, భయం లేదు, ఇంకోటి లేదు. మా కృష్ణుడు మా సర్వస్వం. నీవు యశోద బిడ్డడవి నీరజ నేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీసుడవు. నువ్వు యశోద బిడ్డవి కాదు, సమస్త ప్రాణుల హృదయం ఆత్మవి నువ్వు. ఆత్మకి పరమాత్మకి మధ్యలో సంబంధం ఏమిటి? ఈ శరీరాల్లో కొందరు ఆడ, కొంతమంది మగా తప్ప. నువ్వు మాకు సర్వస్వం అన్నారండి వాళ్ళు. కృష్ణుడు కనిపించకపోతే పొదల్ని కూడా పట్టుకడిగారు. మల్లె పొదల దగ్గరికి వెళ్ళి, ఓ మల్లె పొదలారా మా కృష్ణుడు కనబడ్డారా అని ఏడ్చేశారు తెలిసిన వాళ్ళు. నల్లని వాడు పద్మనయనం బుల్లవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబుదోచే. ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. మా శ్రీకృష్ణుడు నల్లనివాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. కృపారసం వెదజల్లుతాడు. ఆయన చూశాడంటే ఆయన కళ్ళలోంచి మన మీద కృపే వస్తుందన్నమాట. శిరస్సు మీద నెమలిపించం ధరించిన వాడు,
ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుడు మా స్త్రీల హృదయాలు అపహరించాడు. మీ పొదల్లో దాక్కున్నాడా ఓ మల్లె పొదలారా? మల్లె పొదలు చెబుతాయా? అయినా కృష్ణుడి మీద ప్రేమతో మల్లె పొదల్ని, నారింద చెట్టుల్ని, లవంగాలని, లొంగాలని అన్నిటిని అడిగేశారు వాళ్ళు. తెలిసిన అటువంటి గోపికలు ఈ నారదుడు రాగానే, నారదా మా కృష్ణుడు ఎలా ఉన్నాడని అడిగితే ఆయన సంగతి తర్వాత చెబుదాం, ముందు చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు, శిరోవేదన అని ఏడుస్తున్నాడు, తలనొప్పి పట్టుకుంది అనగానే వాళ్ళు గొల్లును గోలెట్టారు. మా కృష్ణుడికి తలనొప్ప ఎలా వచ్చింది? అది పోవడానికి ఏమైనా మందు ఉందా? మేమంతా వచ్చి మందు వేస్తామన్నారట. మీలో ఎవరైనా భక్తురాలు ఉంటే పరిగెత్తుకొచ్చి మీ పాదధూళి ఆయన నెత్తి మీద పెడితే ఆయనకు రోగం తగ్గుతున్నారు. కానీ వాళ్ళంతా నా ధూళి ఇస్తామంటే నా ధూళి ఇస్తామని అందరూ కాళ్ళధూళి ఇచ్చేశారు ఏకంగా. వెంటనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు అర్థమైంది కదా అది భక్తి అంటే. చూసావా నారదా, పాదధూళి ఇమ్మంటే మాయిదారి భక్తే కానీ ఒక్కళ్ళు ధూళిచ్చారా మా వాళ్ళు? అదే వీళ్ళు అంతా నేనిస్తామంటే నేనిస్తామని వచ్చారు. ఈ ధూళి ఇవ్వడం వల్ల ఒకవేళ మనకి పాపం వచ్చి నరకానికి పోయినా పర్వాలేదు, కానీ కృష్ణుడు బాగుండాలి, అది కోరికంటే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మన పాదధూళి నిజంగా భగవంతుడి మీద పడితే మనకి శాస్త్ర ప్రకారం నరకం వస్తుంది అనుకుందాం. అది వల్ల నరకం వచ్చినా పర్వాలేదు, ఎందుకని ఈ ధూళి వల్ల కృష్ణుడికి బాగవుతుంది కనుక. అలాగే నందీశ్వరుడికి శివుడికి మధ్యలో పెడితే మీకు నరకం వచ్చినా పర్వాలా, కానీ మన శివుడి మీద నీళ్లు పోయడం ముఖ్యం, శివుడి మీద పత్రి వేయడం ముఖ్యం, శివుణ్ణి పూజించడం ముఖ్యం. అంతేగాని మధ్యలో ఈ అడ్డం వల్ల ఏదో కొంప ములుగుతుంది అనుకోకండి. అంత భక్తితో అంత ప్రీతితో భజిస్తే పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. లేనిపోని కుశంకలతో భయం పెట్టుకుని మనం ఉన్నది పాడు చేసుకోకూడదని అందుకని అన్నమాట స్మృతులు అలా చెప్పాయి. స్మృతులు చాలా జాగ్రత్తగా చదవండి, వాటికి అర్థం తెలుసుకుని చదవండి అని చెప్పారు పెద్దలు. అందుకే మనం ఇవాళ ఏదో పుస్తకాలు చదువుకుని సొంత పెత్తనంతో పురాణాలు చెప్పేస్తే వచ్చే కొంప ములిగేది ఇదే. పెద్దల దగ్గర, మహానుభావుల దగ్గర శుశ్రూష చేసి చదువుకోవాలి. అందుకే ప్రతి పదానికి కొన్ని వేల లోతైన అర్థాలు ఉంటాయన్నమాట. ఎందుకు చెబుతున్నాను, ఇక మీదట మనం అజ్ఞానముతో భగవంతుని దగ్గర భయం వద్దు, భక్తి కావాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోకపోతే శనిగారు కొట్టేస్తారా? ఇంత ప్రదక్షిణ చేసినా ఫలితం పోతుందా? ఆయన అంత దుర్మార్గుడు అనుకుంటున్నారా? ఎప్పుడు అలా చెయ్యడు. చేస్తే మంచిదే. ఒకవేళ పొరపాటు వెళ్ళిపోతే పాపం నా మీద భక్తితో అన్నీ మరిచి వెళ్ళిపోయారు అని అనుగ్రహిస్తాడు. నేనే దానికి ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెడితే, నేను మాత్రం మా అమ్మ దగ్గరికి వెళ్ళా, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను అనుకుంటాను. శారదాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్క దండం పెట్టి మా అమ్మే అనుకుంటాను తప్ప అక్కడ ఉన్నది బొమ్మ అని ఎప్పుడు అనుకోలేదు. ఇది శివుడు పార్వతికి ఉమాసంహితలో చెప్పినటువంటి గొప్ప మాట అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే, భరతుడు శాస్త్రం ఎరిగిన వాడు గనక రాముడి దగ్గర అంత ప్రేమతో ఉంటాడు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం కంటే భక్తి ఎక్కువ ఉండాలి. అటువంటి వాళ్ళని పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఇలా చేతులు జోడించి ఒక్క నమస్కారం చేస్తే మనం తెలియక చేసే అపచారములు ఉపచారములు అవుతాయి. అందుకు చెబుతున్న వాటి ఇదంతా మీకు. శాస్త్ర ప్రకారం ఏమిటంటే, పొరపాటున ఆలయానికి వెళ్ళాం, ఒక్కొక్కసారి సెల్ ఫోన్ మాట్లాడొద్దన్నా ప్రదక్షిణలో మాట్లాడుతున్నారు, లేదా పొరపాటున ఎప్పుడో కర్మగాలి అన్నీ మర్చిపోయి చెప్పులతో వచ్చాం, తప్పే. కానీ ఆ తప్పుకి మరి ప్రాయశ్చిత్తం కావాలి కదా. ఏమండి, ఆలయంలో తెలుసో తెలియకో ఎప్పుడైనా మేము ఒక అపచారం చేస్తే ఈ అపచారానికి ఇక ప్రాయశ్చిత్తం లేదా, మేము భ్రష్టులు అయిపోవలసిందేనా అంటే అవసరం లేదు అంటున్నది మంత్రశాస్త్రం. ఏమని? నాయనా, నీవు కావాలని అపచారం ఎప్పుడూ చెయ్యకు. పొరపాటున నీ వల్ల ఒక పొరపాటు జరిగితే, ఒక తప్పు జరిగితే, ఒక అపచారం జరిగితే, ఒక దోషం జరిగితే, అప్పుడు రెండు చేతులు జోడించి దాని మీద తలపెట్టి వినయంగా నమస్కరిస్తే ఇక ఇది నీది కాదు, ఈ తలలో ఉన్న బుద్ధులన్నీ పరమాత్మకు వెళ్ళిపోతాయి, నీ దోషాలన్నీ ఆ క్షణమే మన్నింపబడతాయి. అందుకని ఇలా నమస్కరించాలి. ఇప్పుడు భరతుడు ఎందుకు అలా నమస్కరించాడు? 14 ఏళ్ళు అయోధ్యను విడిచిపెట్టి అయోధ్యలోకి వెళ్లకుండా నందిగ్రామాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేశాడు. ఈ 14 ఏళ్లలో ఏమో రాజ్యంలో ఏం లోటుపాట్లు వచ్చాయో, రాముడిచ్చిన సామ్రాజ్యాన్ని నగరంలోకి వెళ్ళకపోవటం వల్ల నేనేమైనా పాడు చేశానేమో, ఆస్తులు తరిగాయేమో, ఇంకేమన్నా తేడా వచ్చిందేమో, ఇటువంటి లోపములన్నీ రాముడికి తల వంచి నమస్కరించడం ద్వారా, అంజలి మీద శిరస్సు పెట్టి నమస్కరించడం ద్వారా తొలగిపోతాయి గనుక, అందుకని రాగానే ముందు రాముడికి ఆయన చేసిన పని శిరస్యంజలి మాధాయ్య, తల వంచి అంజలి మీద పెట్టి నమస్కరించాడు. ఎందుకని నమస్కరించాలి? కైకేయి ఆనందవర్ధన, కైకేయికి ఆనందాన్ని కలిగించేవాడు ఈయన. ఇప్పుడు కైకేయి ఆనందవర్ధన అని ఎందుకన్నాడండి? అసలు కైకేయికి నిజంగా ఈయన ఆనందం కలిగించాడా అంటే, కైకేయికి చాలా కాలమే క్రితమే పశ్చాత్తాపం. పాపం ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రమ్మని బతిమాలింది ఆవిడ కూడా. తులసీదాస్ గారు రామాయణంలో రాశారు, రామా నేను అడవికి వెళ్ళమన్నాను కదా, ఇప్పుడు నేనే వెనక్కి వచ్చేయమంటున్నాను, నా భరతుడి కోసం వెనక్కి రా అంది. అంటే అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా? తులసీ రామాయణంలో కథ అన్నమాట ఇది.
అమ్మా చిన్నప్పుడు నేను అల్లరి చేసి ఇంట్లోంచి బయటకు వచ్చాననుకో, బయటికి పో అనేదాన్ని నువ్వు, నేను బయటకు వచ్చేసేవాడిని. అప్పుడు వెంటనే నన్ను చంకలో ఎత్తుకుని లోపలికి తీసుకుపోయేదానివి. అప్పుడు ఎత్తుకుని తీసుకెళ్ళేట్టుగా ఇప్పుడు నన్ను ఎత్తుకుని తీసుకెళ్తే ఇంటికి వస్తాను, నువ్వు ఎత్తుకోలేవు, నేను రాలేను అన్నట్టు ఆయన. అదో చమత్కారం అనమాట. అప్పుడంటే పిల్లాండి కనుక నన్ను ఎత్తుకు తీసుకొచ్చావు, ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు పెద్దవాడిని, కాబట్టి మాట అంటే మాటే. అసలు ఇలాంటి భావనలన్నీ తులసీదాస్ గారికి ఎలా పుట్టాయంటే దానికి గల కారణం ఏమిటో చివరిలో చెబుతాను కదా మీకు. తులసీదాసే ఆయన ఏం కల్పించి రాయలా, ఆయనకి కనబడింది రాశాడు. ఇప్పుడు రాముడు తిరిగి రావడంతో పాత పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యింది, ఆ పరమాత్ముడు తిరిగి రాజ్య పరిపాలన చేస్తున్నాడని పాపం కైకేయి లోపల లోపల పొంగిపోతోంది. అందుకని ఇప్పుడు నమస్కారం చేయగానే వాళ్ళ అబ్బాయి కైకకి ఎక్కువ ఆనందం కలిగింది కౌశల్య కంటే. అందుకని వాల్మీకి చెప్పకుండా చెబుతాడు, శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన. రాముడి సోదరుడని భరతుడని చెప్పకుండా శిరస్సుకి ఇలా తల వంచి నమస్కరించాడు, కైకేయికి ఆనందం కలిగిస్తూ. అంటాడు ఏమిటి అంటే, ఇప్పుడు రాముడికి నమస్కరించడం, రాముడికి రాజ్యం ఇవ్వడం, రాముడు తిరిగి పట్టాభిషిక్తుడై పరిపాలించడం కైకేయికి ఆనందమును పెంచుతున్నవి. అంటే భరతుడి ఈ ప్రవర్తన ఆవిడికి అంత ఆనందం కలిగించింది కాబట్టే కైకేయ్యానందవర్ధన. బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. వెంటనే భరతుడు రామచంద్ర ప్రభుకి సత్యపరాక్రముడైన రాముడికి జ్యేష్ఠుడికి నమస్కరించాడు. రాముడి పరాక్రమం ఎటువంటిది? సత్యపరాక్రమం, నిజమైన పరాక్రమం అని అర్థం చెబుతాం. నిజానికి కేవలం ఆయనకి బలం ఉంది, పరాక్రమం ఉందని చెప్పడం కాదు అక్కడ ఉద్దేశం. సత్యమే ఆయన బలం, సత్యమేవ జయతే. లోకానికి ఎప్పుడూ సత్యం పలకండి, సత్యాన్నాస్తి పరోధర్మ సత్యాన్నాస్తి పరంతప అని అయోధ్యాకాండలో జాబాలి అందరూ వింటూ ఉండగా చెప్పాడు ఆయన. ఈ లోకాన్ని ఎవరు రక్షిస్తున్నారు? సత్యమే. లోకానికి దేవుడెవరు? సత్యమే. సత్యం కంటే గొప్ప తపస్సు లేదు, సత్యము కంటే గొప్ప జపము లేదు, సత్యమే గొప్ప ధర్మము, అన్నిటికీ మూలము సత్యము. ఈ జగత్తంతా సత్యం మీద నిలబడుతున్నది. ఒక్కసారి సత్యం కాదన్నామంటే ఎందుకు మనకి రాకుండా పోతాం. అందుకని రాముడు తాను పలికే సత్యమే పరాక్రమముగా కలవాడు. మీరెవరికైనా వేరే బలమక్కర్లా, నిజం పలకండి, నిర్భయంగా ఉండగలుగుతాం. మీరు ఒక్కొక్కసారి చూస్తున్నారు మమ్మల్ని కూడా, మేము కొంచెం గట్టిగానే చెప్పగలుగుతున్నాం. ఎవరేమనుకున్నా ఒక్కొక్కసారి అవతలవాడు చంపేస్తాడేమో అని భయం లేదా అని అడిగేది మా అమ్మ సరదా కోసం. చంపితే చంపుతాడు, దానికి ఏమిటమ్మా భయం? ధర్మం కోసం నిలబడుతున్నాం అనేవాళ్ళం. ఎంత బక్కగా ఉన్నా పౌరాణికుడికి ఎందుకు విలువిస్తున్నారంటే సత్యం పలకడం వల్ల. అదే నేను చెప్పేది అసత్యం అనుకోండి, ఒక్కడు వింటాడా? మీరెవరైనా అంతే. మీలో సత్యం ఉంటే దేనికి భయపడవలసిన అవసరం లేదు, నిర్భయంగా ఉండగలుగుతాం. ఒక్కసారి అసత్యం ఆడామంటే అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూడలేం. మనం అసత్యం ఆడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసామంటే మనకి జంకు గొంకు వస్తాయన్నమాట. అందుకని అన్నిటికంటే గొప్పది సత్యము. సత్యము ఒక్కటి కనుక మన దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి, సమస్తం మన దగ్గరే ఉంటాయి. లేకపోతే బలిచక్రవర్తి దానం చేస్తున్నప్పుడు శుక్రాచార్యుడు వచ్చి, ఒరే అవసరమైతే అసత్యం ఆడచ్చురా, నిజంగా ధర్మం కూడా ఉంది కదా, కాబట్టి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్తభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదీప అని చెప్పాడు. అయినా సరే ఆయన ఏమన్నాడో తెలుసా? పోతరు గారు ఒక అపూర్వ పద్యం రాశాడు. నిరయం వైనా నిబంధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజముల్ రానిమ్ము కానిమ్ము పోహరి అయినన్ హరుడైన నేరజభవుండు అభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవే ఏటికి. గురువుగారు మీరు చెప్పింది నిజమే, అయినా నేను సత్యం తప్ప అసత్యం పలకను. నా రాజ్యం కోసమని, నా ప్రాణం కోసమని పొరపాటు కూడా మాట తిరగలేను. నేను నిజం చెప్పడం వల్ల నిరయం పోయినా, నరకానికి పోయినా పర్వాలేదు, నిబంధమైన ఎవరన్నా నన్ను కాళ్ళు చేతులు కట్టి చెరసాల పాలు చేసేసిన, జైలు పాలైన సత్యం మానను. ధరణీ నిర్మూలనం పైన, ఈ భూమి మొత్తం నాశనం అయిపోయినా, నా భూమి అంతా పరాక్రాంతం అయిపోయినా, అన్యాక్రాంతమైనా సరే, దుర్మరణం పైన భయంకరమైన అపమృత్యు వచ్చినా, కులాంతమైన కులం మొత్తం నశించిపోయినా, ఎదురుగుండా వచ్చిన వాడు విష్ణువైనా బ్రహ్మైనా మరొక శివుడైనా ఎవరైనా నా ఎదురుగుండా వచ్చి దోషిలి ఒగ్గి అడిగితే వాడి మాట కాదనను, దానమిచ్చి తీరతాను. సత్యం వల్ల నాశనమైనా పర్వాలేదు, సత్యం మాత్రం నాశనం కాకూడదన్నాడు ఆయన.
ఇది శాస్త్ర సమ్మతమైన అపూర్వ ధర్మం అన్నమాట. మహాత్ములు ఎప్పుడూ దానికే నిలబడ్డారు. హరిశ్చంద్రుడు అందుకే నిలబడ్డాడు. ఇప్పటికి కూడా కాశీ వెళ్ళినప్పుడు హరిశ్చంద్రుడు ఎందుకు తలుచుకుంటున్నావో తెలుసా? హరిశ్చంద్రుడు కాశీకి వెళ్ళి అమ్ముడిపోయాడు కదా, శివుడు దర్శనం చేసుకున్నాడు. శివుడు ఎదురుగుండా ఎందుకు కూర్చున్నట్ట? ఈ హరిశ్చంద్రుడు కాశీ వచ్చాడు పాపం, విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి డబ్బు అడుగుతాడేమో, అడిగితే ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. నిజంగా చెబుతున్నాను, ఇది మార్కండేయ పురాణంలో శివపార్వతులు సిద్ధంగా ఉన్నారట ఈయన రాగానే. ఏమని? ఈ హరిశ్చంద్రుడు వచ్చాడు, విశ్వామిత్రుడు అప్పు తీర్చాలి, ఆయన దగ్గర డబ్బు లేదు, ఇవ్వడానికి అవకాశం లేదు, సూర్యాస్తమయానికి ఇవ్వకపోతే వాడి పని అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇతడు వచ్చి శివ అప్పు తీర్చడానికి ఏదన్నా ధనాన్ని సహాయం చేయకూడదా అని ప్రార్థిస్తాడేమో. సహజంగా మన అందరం కూడా మా అప్పులు తీర్చవయ్యా బాబు అనే కదా దండం పెట్టి ప్రదక్షిణ చేసేది, లేకపోతే ఊరికే తిరుగుతున్నారు ఎట్లండి. కేవలం మోక్షం కోసమే వెళ్ళేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఏదో మీలాంటి మహానుభావులు జ్ఞానుల్ని పక్కన పెడితే ఎక్కువ మంది ఏదో ఒక కోరిక లేకుండా వెళ్ళరు. హరిశ్చంద్రుడు అలా వస్తాడేమో అడుగుతాడేమో అని చూశాడు. కానీ హరిశ్చంద్రుడు ఏమన్నాడో తెలుసా? మహానుభావ, సకలలోక కళ్యాణహారా, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. స్వామి, నిత్యం సత్యం మీద నా మనస్సు నిలబడాలి, ధర్మాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, ఇది నిలబెట్టడమే నీ కర్తవ్యం. ఈయన నేను సత్యం మీద నిలబడేటట్టు చేయమని కోరాడు. కోట్లు డబ్బు అడగలేదు, అప్పు తీర్చడానికి సంపద అడగలేదు. నిత్యం సత్యము నిర్మల ధర్మము నెలకొల్పుట నీ విధి కాదా. అలాంటి మహాత్ముల గురించి ఇంకేం చెబుతాం మనం? శివుడు తథాస్తు అన్నాడు, దృఢంగా నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ఆయన్ని మనం కీర్తిస్తున్నాం. అందుకని ఎప్పుడూ కూడా మహానుభావులు ఎప్పుడూ కూడా సత్యం మీదే నిలబడతారు. సత్యమే గొప్ప పరాక్రమం. అందులో రాముడిది పరాకాష్ట, పరమాత్ముడు కనుక రామం సత్య పరాక్రమం. సత్యమే బలంగా కలిగిన వాడు రాముడంటే. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన, ఇదిగో తండ్రి, నీ రాజ్యం నీకు యథాతథంగా ఇస్తున్నాను. యథా అదదాత్మమ, నువ్వు ఎలా ఇచ్చావో తదా అలాగే ఇచ్చేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన రాజ్యాన్ని నేనేం వాడుకోలేదు, ఏదో ఇక్కడ కూర్చుని భోజనం చేశాను తప్ప భోగాలకి వాడలేదు అని అంతరార్థం అన్నమాట. నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. స్వామి, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్ త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. ఇంతకాలం ఈ భూమండలం అంతా నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోయావు మా అమ్మ కారణం చేత. అందుకే ఆ మాట కూడా అన్నాడు, పూజితా మామికామయ. మా అమ్మ కారణం చేత పూజ్యురాలైన మా అమ్మ మాట కాదనలేక ఈ రాజ్యం నాకు ఇచ్చి వెళ్ళావు. ఈ రాజ్యం నువ్వు వచ్చేదాకా ధర్మం కోసం అలాగ నిర్వర్తిస్తూ కాపాడుతూ వచ్చాను. ఈ మొత్తం భూమండలం అంతా సప్తద్వీపాలతో కూడిన సముద్ర వేల వలయితమైన వసుంధరని స్వామిత్వమనువర్తయ, నువ్వే పరిపాలించుకో, నువ్వే ఇక మీదట ప్రభువువి. ఇక్కడ చాలా గొప్ప మాటలు చెప్పాడండోయ్. ఏమన్నాడో తెలుసా? ఒక మంచి బలమైన ఆబోతుని ఒక ఎడ్ల బండి కట్టాలి. అప్పుడు ఆ ఎడ్ల బండిని ఆబోతులు ఆగలదు. ఎందుకంటే బండి చాలా బరువుగా ఉంది, అసలే బండి బరువుగా ఉంది, బండిలో బాగా లగేజ్ కూడా వేశారు. అటువంటి బండిని ఒక ఆబోతుకు కడితే, బలమైన ఎద్దుకు కడితే ఆ ఎద్దు తీసుకెడుతుంది. అదే ఎద్దు బదులుగా ఓ చిన్న లేగదోడకు కట్టామంటే ఏమైపోతుంది? ఆ లేగదోడ చతికిలబడి చచ్చిపోతుంది. నువ్వు ఎద్దు లాంటి వాడివి, నేను లేగదోడ లాంటిది. నువ్వు భరించవలసిన సామ్రాజ్యాన్ని నేను భరించలేనన్నాడు ఆయన. మహానుభావ, మంచి బలమైన ఆబోతు లాగవలసిన బండిని లేగదోడ ఎలా లాగలేదో ఈ రాజ్యాన్ని నేను ఏడవలేను అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి అనుమానం వచ్చింది, అక్కడ వృషభంతో పోల్చాడు ఏమిటని. వృషభ శబ్దంతో పోల్చలేదు, ఉత్తమమైన అలంకారం. వృషభము అంటే ధర్మం. అందులో ఆవుల్లో కూడా ఈ ఆవు కంటే ఆవు దూడకి, మగదూడకి, కోడి దూడకి ఎక్కువ విలువ. అది చాలా గొప్పది. దాన్ని కనుక అచ్చుపోసి విడిచిపెట్టామంటే, ఒక్క ఆబోతును విడిచిపెట్టామంటే భూమండలం అంతా దానమిచ్చినంత పుణ్యం ఉంటుంది అని ధర్మశాస్త్రం. అందుకని మహాత్ములు ఎప్పుడూ కూడా ఆబోతుతో పోల్చేవారు. హనుమంతుడిని కూడా చూశారు కదా, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా సుందరకాండలో. ఏమని ఎక్కడ? గవాంపతిరివా బభౌ, ఒక ఆబోతులా నిక్కి చూశాడు అని. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆబోతుతో ఒక వ్యక్తిని పోలిస్తే వాడు పరమాత్మస్వరూపుడు, ఉత్తముడు, ధర్మస్వరూపుడు అని చెప్పడం అన్నమాట. కాబట్టి హనుమంతుడు అక్కడ ఆబోతుతో పోల్చడం, ఇక్కడ భరతుడు రామా నువ్వు ఆబోతు లాంటి వాడివి, నేను దూడ అని చెప్పడం ధర్మశాస్త్ర ప్రకారంగా నీచోపమానం కాదు, ఉత్తమమైన ఉపమానం. అలాగే హంస
మొయ్యవలసినటువంటి విమానాన్ని కాకి మొయ్యగలదా? హంసలు విహరించే స్థలంలో కాకులు తిరగచ్చా? నేను కాకి లాంటివాడిని, నువ్వు హంస లాంటివాడివి అన్నాడు. నీదే ఈ రాజ్యం అంతా, ఇచ్చిన సామ్రాజ్యాన్ని పుష్పాలతో ఫలాలతో నీకు ఇస్తున్నాను, అభివృద్ధి చేశాను తప్ప ఎక్కడా దీన్ని భ్రష్టం చేయలేదు, స్వీకరించమనగానే ఇతఃపూర్వం రామచంద్ర ప్రభు అయితే అబ్బెబ్బే 14 ఏళ్ళు అరణ్యంలో ఉండాలి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించనన్నాడు. ఇప్పుడు అలాగే అప్పుడే మాటిచ్చాడు, ఆ అరణ్యవాసం అయ్యాక స్వీకరిస్తాను అని. ఇప్పుడు మారు మాట్లాడకుండా భరతస్య వచశ్రుత్వా రామః పరపురంజయః తథేతి ప్రతి జగ్రాహ నిషసాదాసనే శుభే. భరతుని మాటలు విన్నాడు రాముడు. వెంటనే తథా ఇతి, అలాగేనైనా నీ ఇష్టం ఎలాగో అలాగే కాని అని పరపురంజయ. ఆయన పరత్వాన్ని పొందినవాడు అని ఒక అర్థం. అంతఃశత్రువుల్ని కామక్రోధాదులు జయించినవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. రాజ్యం నుంచి పొమ్మంటే ఎంతో, మళ్ళీ రమ్మన్నా అంతే. పరిపాలన ఎంతో, ఏమీ లేకుండా అడవిలో ఉండడం కూడా అంతే. అలాంటి వాడిని పరపురంజయ అంటారు. అదే సుఖదుఖాలకు అతీతంగా, మానవమానాలకు అతీతంగా, సంపద వచ్చినా పోయినా ఒకే రకంగా ఉండేవాడికి మాత్రమే పరపురంజయ శబ్దాన్ని వాడాలి అని కావ్యాలలో ఒక నిబంధన ఉన్నది. రాముడు అటువంటి వాడు కనుకే అప్పుడు అడవికి పొమ్మని వాళ్ళు అమ్మన్నా అలాగే అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చినా అలాగే అన్నాడు. పెద్దగా ఏం తేడా లేదు. అప్పుడు ఒక ఆసనం మీద కూర్చున్నట్ట ఆయన ఇచ్చాక. ఇక వెంటనే వశిష్ఠాదులు వచ్చారు. ఆలస్యం చేయకుండా రేపే పట్టాభిషేకం, రాముడు ఉదయమే బయలుదేరి నగరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మరి? ఇప్పటిదాకా 14 ఏళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు మర్రిపాలు రాసుకుని తలకి జటాజోటాలు ధరించారు. మర్రిపాలు తలకి రాస్తే అట్టకట్టేస్తుంది. దాంట్లో గొప్ప లక్షణం ఉందండోయ్, అసలు పేలు కూడా పట్టనివ్వదు. మర్రిపాలకు అంత శక్తి ఉంది, చాలా గొప్ప శక్తి ఉంది దానికి. నేను చాలాసార్లు ఈ రామాయణం చదివినప్పుడు చిన్నప్పుడు ప్రయోగాలు ఎక్కువ చేసేవాడిని బాగా. మర్రిపాలు రాసుకుని రాముడు అడవికి వెళ్ళాడు అని వెంటనే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు పీకి అందులోంచి పాలు తీసి నెత్తికి రాసుకుంటే విధంగా అట్టకట్టేసింది. స్నానం చేయక్కర్లేదు, ఎంత సుఖంగా ఉండేదో. మీరు కూడా అంటే వెంట్రుకలు అంటూ ఉంటే అది రాసుకుంటే పేలు పట్టవు, ఎంత లాభమో తెలుసు. ఆరోగ్యం కూడా. వారమునకు ఒక పర్యాయం మర్రిపాలు పట్టించి చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. చరకుడు చరక సంహితలో చెప్పాడు, వీలున్నప్పుడల్లా, అందులో ఆదివారం అయితే మర్రిపాలు తీసి వాటికి చుట్టూ బాగా పట్టించి మర్నాడు ఉదయం శుభ్రంగా తలంటూ స్నానం చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. అరణ్యవాసులు చాలామంది అట్టలు కట్టే జడల్ని అలాగే సంభాళించుకునేవారు. అడవుల్లో తిరిగేటప్పుడు రోజు స్నానాలు చేయాలన్నా లేకపోతే తలంటుకోవాలన్నా ఈ పెరుగుతున్న జడల్ని భరించాలన్నా కష్టం కదా. అందుకని ఒక్కసారి పాలు రాసేసి అలా కడితే ఇంకా దురదలు పెట్టడం కానీ విసుగు రావడం కానీ ఉండదన్నమాట. ఈ గుంటూరు బోరు నీళ్లతో స్నానం చేసినా కొంపలగదు, ఈ రాస్తే గనక చాలా మంచిది అన్నమాట. నీళ్ల వల్ల కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. మర్రిపాలలో అంత శక్తి ఉంది. దాంతో ఇప్పుడు జడలు బాగా కట్టేసి ఉన్నాయి కదా, అందుకని ఏం చేశారు, వెంటనే నిపుణాహ శ్మశ్రువర్ధకాహ, అక్కడ మంచి మీసాలని కత్తిరించేవాళ్ళు ఉన్నారు, మంచి క్షొరకులు, ఆ క్షొరకుల్ని పిలిపించారు. అంటే ఆ రోజుల్లో కూడా మీసాలను చక్కగా కత్తిరించేవాళ్ళు, బాగా అందంగా ట్రిమ్గా తయారు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఆ మాట అండంలోనే శ్మశ్రు వర్ధకాహ, శ్మశ్రు అంటే మీసం, వర్ధకాహ దాన్ని చక్కగా కత్తిరించేవాళ్ళు. వాళ్ళని పిలిపించి ముందేం చేశారన్నమాట, తతో విశోధిత జటహ, ముందు జడల్ని విప్పారు. విశోధిత జట, అట్టగట్టిన జడలు జాగ్రత్తగా చిక్కులు తీయాలి, లేకపోతే ఊడిపోతాయి. అందుకని తీసి వాటిని జాగ్రత్తగా కత్తిరించి వాటికి మీసాలని తీర్చిదిద్ది మొత్తం మీద క్షురకర్మాదులు బాగా కానిచ్చారు. అది కూడా వాళ్ళ అదృష్టం ఏంటంటే రాముడికి జన్మతిథి, అది జన్మతిథి నాడు ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా మంచిది. ఒక విధంగా శుభ్రంగా చేసి వీటిని తర్వాత ముందు రాముడికి, తర్వాత లక్ష్మణుడికి, ఆపై భరతుడికి, శత్రుఘ్నుడికి, వీళ్ళందరికీ కూడా జటలు విప్పారు. మంచి మంగళస్నానం చేయించారు. తులసీదాస్ గారు అపూర్వంగా రాశారు, పరాశర స్మృతిలో కూడా రాశారు. మంగళస్నానం చేసేటప్పుట ప్రత్యేకంగా అవిసె నూనె, నువ్వుల నూనె తెప్పించారు. ఈ నువ్వుల నూనెలో రకరకాల శనగపిండి, మినప్పిండి, ఇలాంటి సున్నిపిండిలన్నీ రాసి సున్నితంగా ఒళ్ళంతా బాగా మర్దన చేశారు. 14 ఏళ్ళు అరణ్యంలో పాపం ఒళ్ళు రుద్దుకోవడానికి కుదరలేదు. అందుకని ఇప్పుడు మొత్తం పోవాలి. రాముడికి పరమాత్ముడైనా భూమి మీద ఉన్నాడు కదా, మానవుడే కదా. మరి దశరథుడు మొదలైన వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆత్మానం మానుషం మంజే రామన్ దశరథాత్మజం అని చెప్పుకున్నాడు. ఆయన యుద్ధం అయిపోయాక దేవతలంతా వచ్చి బ్రహ్మ, ఇంద్రుడు,
అందరూ నువ్వు శ్రీమన్నారాయణుడివి, శ్రీవత్స అక్షసుడివి అని అన్నీ చెబితే అంతా విని ఆఖరిని ఏమి ఎరగనట్టుగా అబ్బే మీరు ఇవన్నీ చెబుతున్నారు కానీ నేను ఎవరినో నాకు తెలియట్లేదు, నేను ఎవరినో మీరే చెప్పండి, నాకు మాత్రం నేను రాముణ్ణి, మానవుణ్ణి, దశరథ పుత్రుణ్ణి అనిపిస్తున్నది అన్నాడు ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషి అనుకుంటున్నాను, దశరథ పుత్రుణ్ణి. అప్పుడు కొంతమంది అన్నారు అంటే రాముడు అజ్ఞానంలో ఉన్నాడా? అదేం కాదు. జ్ఞానులు ఎప్పుడూ తమ తత్వాన్ని తొందరగా బయట పెట్టరు. మనిషి రూపంలో సంపూర్ణంగా ప్రవర్తించిన వాని చేతిలో మాత్రమే వాడు చచ్చిపోతాడు వల్ల కాబట్టి. కానీ లేకపోతే రాముడు పరబ్రహ్మస్వరూపం, ఆయనకు లోపల తెలియకుండా ఉంటుందా? మీకు మొన్న చెప్పాను, శక్తి అనే ఆయుధాన్ని రావణుడు లక్ష్మణుడి మీదకి వేస్తూ ఉంటే ఈ ఆయుధం మా లక్ష్మణుడి ప్రాణం తీయకుండా ఉండుగాక అన్నాడా లేదా? అనగానే ఆగిపోయిందా లేదా? మరి ఇంకొక చిన్న విషయం చెప్పాలండి ఇక్కడ. అప్పుడు కానీ మీకు ఈ రాముడు సామాన్య మానవుడిలాగా ఈ క్షవరాలు చేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నాడు ఏమిటి అనే భ్రమ ఏమైనా ఉంటే తొలగదు. శివపురాణంలో ఉంది, రామచరిత మానస్సులో తులసీదాసు రాశారు. నేను చెప్పింది ఇటు శివపురాణంలోనూ ఉంది, రామచరిత మానస్సులోనూ ఉంది. రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతాదేవిని రావణుడు అపహరించి పట్టుకుపోయాడు కదా. అప్పుడు రాముడు సీత సీత అని అడవుల్లో శోకిస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. శోకంతో ఉన్న రాముడికి ఒక్క క్షణకాలం దర్శనమిచ్చి శోకం తగ్గిద్దామని శివుడు పార్వతితో వచ్చాడు. అలా వస్తున్న శివుడు మర్రి చెట్టు కింద కూర్చుని పక్కన లక్ష్మణుడు సేవ చేస్తూ ఉండగా కళ్ళు మూసుకుని సీత సీత అని ఏడుస్తూ కనిపించాడు. వెంటనే శివుడు రాముడికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. పార్వతీదేవికి అనుమానం వచ్చింది, ఇదేమిటండి భూలోకంలో ఒక మనిషి భార్య దూరమయ్యి భార్య సీత అని ఏడుస్తున్నాడు, ఎంత గొప్ప రాజుగారు అయితే మాత్రం అలా భార్యాశోకంతో భార్యనే తలుచుకుని కలవరించి ఏడుస్తున్నవాణ్ణి చూచి మీలాంటి ఆదిదేవులు నమస్కరించడం ఏంటి? అందులో ఆయన ఆదిదేవుడు కదా, మరి చరాచర జగత్తంతా పరిపాలించేవాడు ఈశ్వరుడు. అంటే అసలు ఎక్కడ నుంచి ఎక్కడ కొనదో ఆయన రూపం ఎప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఆయన ఒకప్పుడు లింగరూపం ధరిస్తే అరుణాచలం దగ్గర సృష్టి ఆరంభ కాలంలో అప్పుడు దేవతలు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మూళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తో కాప్లుతవేకమీశ మనిషం రుద్రాను వాకాన్స్మరన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం అని స్తోత్రం చేశారు. ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం పై వరకు సమస్త భువన బ్రహ్మాండాలు మొత్తం దిక్కులంతా వ్యాపించి దిగంతముల వరకు ఏది ఆదియో ఏది మధ్యో ఏది అంతమో తెలియకుండా ఉన్నది అన్నారు ఆయన. అంత అపూర్వమైన శక్తి కలిగిన వాడివి నువ్వు, పరమేశ్వరుడివి, ఈశ్వర అనే శబ్దానికి అర్హుడివి. అటువంటి నువ్వేమిటి ఒక సామాన్య మానవుడు భార్యామణిని తలుచుకుని ఏడుస్తూ ఉంటే ఆయనకి నమస్కారం చేయడం ఏమిటి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఆయన నాతో సమానుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. నీకు తెలియందే ఉంది పార్వతి, ఒకప్పుడు రావణుడు నా కోసం తపస్సు చేశాడు, నువ్వు నేను ప్రత్యక్షమయ్యాం. అప్పుడు ఆ మూర్ఖుడు విష్ణుమాయ వల్లే, విష్ణు ఆయనలో ప్రవేశించటం వల్లే ఆ వైష్ణవమాయకి మోహితుడై నిన్ను కోరుకున్నాడు భార్యగా. ఈ విషయం నీకు తెలిసింది. అప్పుడు నువ్వేమన్నావు? నేను రక్షించమని నిన్ను ప్రార్థిస్తే నువ్వు నన్ను రక్షించడం అని రావణుడిలో నీ మాయని ప్రవేశపెట్టి వాడు నన్నే భారీగా కోరుకునేలే చేసి నాకు అవమానం కలగజేశావు. కాబట్టి నువ్వు కూడా భూలోకంలో మానవుడివై పుట్టి భార్యా వియోగంతో ఏడ్చెదవుగా కాని శపించావు. మర్చిపోయావా? ఆ నీ శాపాన్ని లోకశ్రేయస్సు కోసం స్వీకరించి శ్రీ మహావిష్ణువు ఇదిగో ఈ రాముడిగా అవతరించాడు. ఆదిలక్ష్మే సీత, పైకి ఏడుస్తున్నా ఆయన పరబ్రహ్మమే అనగా ఏమోనండి నాకు నమ్మకం కలగట్లేదు. నమ్మకం కలగ కాదు, ఆవిడ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఆవిడ సతీదేవి, ఇంకా పార్వతి అవల. ఈ సతీ శరీరం చాలించి తద్వారా 108 శక్తిపీఠాలు లోకానికి ఇచ్చి పార్వతిగా అవ్వాలి. అందుకని నాకు నమ్మకం కలగటం లేదందిట. మరి ఎలా నమ్మకం కలుగుతుంది? మీ అనుమతి అయితే నేను పరీక్షిస్తాను రాముడిని అంది. వెంటనే శివుడు ఏమన్నాడో తెలుసా? పొరపాటు, ఒక్కసారి రాముణ్ణి గనక నువ్వు పరిశీలించావంటే నీకు ఆ భావన రాదు, ఆయన విష్ణువే. నువ్వు ఆయన్ని పరీక్షించడానికి భూలోకానికి వెడితే నువ్వు నాకు దూరం అయిపోతావు. ఇక ఈ శరీరంతో నువ్వు నా శాశ్వతంగా నాకు భారీగా ఉండలేవన్నాడు. అయినా సరే నేను పరీక్షిస్తానంది ఆవిడ. వెంటనే భూలోకానికి వచ్చింది. చెప్పి భర్త మాట వినకుండా వచ్చింది. అచ్చం సీతాదేవి కింద మారిపోయి రాముడికి వెనక నిలబడి రాముడి దగ్గరకు రాబోతోంది. నిజంగా రాముడే కనుక మానవుడైతే అమ్మవారు స్వయంగా సీతావేషంలో వస్తే సీత వచ్చావనాలిగా. అందుకని సీత వచ్చావా అని రాముడు అన్నాడంటే మానవుడే,
నన్ను చూచి సీతగా గుర్తిస్తాడా లేక పరాయి స్త్రీ అనుకుంటాడో చూద్దామని రాగానే ఇంకా రాముడి కళ్ళు కూడా ఇప్పకుండానే, అమ్మా వెనక నుంచి నా దగ్గరికి వస్తున్నావా నన్ను అనుగ్రహించడానికి? ఆదిమాత, పరాశక్తి, జగన్మాత, సతీ, శివుణ్ణి పైన అట్టేపెట్టి కిందకెందుకు వచ్చావు తల్లి నాకు దర్శనం ఇవ్వడానికా అన్నాడు. పోనీ ఇంకా కళ్ళు ఇప్పలేదు, ఈవిడ వెనక ఉన్నది, పైగా సీతావేషంలో ఉంటే ఏమీ సీత అనలేదు ఆయన. జగన్మాత, ఆదిపరాశక్తి, శివుణ్ణి విడిచిపెట్టి నన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చావా? ఈ వెనక వైపు నుంచి వస్తున్నవే ముందు వైపు నుంచి రాకుండా అనగానే ఆవిడ పశ్చాత్తాపడి ఆయన పరమాత్ముడు అని అర్థమయ్యి ఎంత పొరపాటు చేశాను, ఆయన్ని నేను పరీక్షించడం ఏమిటనుకుని వెంటనే అక్కడి నుంచి వచ్చేసింది. స్వామి మీరు చెప్పింది 100కి 100 నిజమే. అక్కడ ఉన్నటువంటిది రాముడు ఆది విష్ణువే. మారువేషంలో వెడితే వెనక్కి కూడా చూడకుండా కళ్ళు కూడా విప్పకుండానే గుర్తుపెట్టాడండి అనగానే, నాకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు నన్ను పరీక్షించావు కదా, కాబట్టి నీ శరీరం తొందరలో దక్షయజ్ఞంలో దగ్ధమైపోతుంది, ఆ తర్వాత మళ్ళీ నువ్వు హేమంతుడికి కూతురిగా పుడతావు అన్నాడు ఆయన. అందువల్ల అన్నమాట దక్షయజ్ఞంలో ఆవిడ దగ్ధురాలైపోయింది రాముడి పరీక్షిస్తే. రామచంద్ర ప్రభువు కళ్ళు మూసుకున్నా తెరిచినా పరబ్రహ్మం, కేవలం ఆయన లోకం కోసం లీలామానుష విగ్రహుడు, మర్యాదా పురుషోత్తముడు అలా నటించాడు తప్ప, లేకపోతే ఆయన శక్తి ఆయనకి తెలియకపోతే మళ్ళీ అవతారం ఎలా సమాప్తం చేస్తాడండి? అయినా పైకి అలా అంటూ ఉంటాడు ఆయన. ఆ మహానుభావుడికి అందువల్ల లౌకికాచారాన్ని అనుసరించి నలుగది పెట్టారు. మంచి అత్యద్భుతమైన సరయూ నదీ జలాలు, గంగా జలాలు ఇవన్నీ కూడా గంగాళాలతో పట్టుకొచ్చి ఆయన శిరస్సు మీద పోశారు. మంచి సువాసన ద్రవ్యాలు కలిపినటువంటి వాటితోటి ఆయనకి మంగళస్నానం చేయించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ విధంగా గెడ్డాలు అవి తీసే శుభ్రంగాను అందంగా జుట్టుని తీర్చిదిద్దుకుని మంగళస్నానాలు చేశాక సీతాదేవిని కూడా అంతఃపురకాంతలు తీసుకెళ్లారు. ఆవిడ కూడా నలుగు పెట్టి కౌశల్య మొదలైనటువంటి అత్తగారులు మంచి పరిచారికా జనముల మధ్యలో కూర్చోబెట్టి పన్నీటితో జలకాలాడించారు ఆవిడికి. ఇదివరకు పెళ్లికి కూడా అంత అలంకారం చేసి ఉండరు. సీతాదేవికి స్వచ్ఛమైన వస్త్రాన్ని కట్టారు, మంచి చక్కని తిలకాన్ని తీర్చిదిద్దారు, బొగ్గను కూడా చుక్కన పెట్టారు. అసలు బొగ్గ మీద ఎందుకు చుక్క పెడతారు అని దాని మీద ఒక పెద్ద ప్రాచీన కాలంలో పురాణాల్లో చర్చ ఉంది. చక్కని బొగ్గను చొక్కెందులకే, చందమామలో నలుపుల్నందులకే, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులోన మరులున్నందులకే. అందంగా ఉన్న చంద్రబింబంలో ఉన్న ఈ ముఖం మీద ఆ మాత్రం మచ్చ పెట్టకపోతే దిష్టి తగులుతుంది. అమ్మో మన కళ్ళు మంచి కళ్ళ, మహాద్భుతమైన కళ్ళు. ఈ నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి. అందుకని కొంచెం చుక్క పెడితే చటుక్కున చుక్క మీద దృష్టి పడుతుంది, కొంత దృష్టి దోషం పోతుంది. సంస్కృతంలో దృష్టి, తెలుగులో దిష్టి. రెండోది ఏంటి, అంత చందమామలోనే నలుపుంది మచ్చ ఉంది, ఈ ముఖ చంద్రబింబంలో ఆ మాత్రం మచ్చ లేకపోతే ప్రమాదం, చంద్రుడికి మళ్ళీ కళంకం. చంద్రుడు ఏమనుకుంటాట, నాకు మచ్చ ఉంది ఆవిడకి మచ్చలేదు, రేపు పొద్దున అందరూ ఆవిడనే పొగుడుతారు అనుకుంటాట. అందుకని పాపం చంద్రుడి కోసమని కావాలని మచ్చ పెట్టారట. దేవతలు మొదట్లో అలా పెట్టారని. ఇంకా భర్త పక్కన ఉన్నప్పుడు ఎన్నాళ్ళైనా ఎందుకు సీతాదేవి తల వంచుకుని సిగ్గుపడుతున్నట్టు ఉండేది అంటే, మనసులోన మరులున్నందులకి ఆయన మీద ప్రేమ ఎక్కువ. భార్యకి భర్త మీద ఎక్కువ ప్రేమ ఉంటే కొంచెం సభలో ఉన్నప్పుడు తల దించుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో. అస్తమాను కాదు కూడా 24 గంటలు అలా పెట్టుకుంటే మెడ మెడుగుతుంది. కానీ కొంచెం ప్రేమ ఉన్నప్పుడు తరచుగా తల ఉంచుకుంటారట. నేను చెప్పలేదు, రామాయణాదుల్లో బాగా భర్త మీద ప్రేమ ఎక్కువైపోయిన భార్య భర్త పక్కన కూర్చున్నప్పుడు సిగ్గుతో కొంచెం అలా తల పూర్వం సిగ్గుని ఒకటి ఉండేదిలేండి, అందుకని తల వంచుకునేవారు అలాగా. అందుకని కాస్త తల వంచుకునేది అన్నారు. ఎంత బాగా చెప్పారండి. చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులోన మరులున్నందులకే అని. ఆ తల్లికి అపూర్వమైన అలంకారం చేశారు. మంచి కుండలాలు పెట్టారు, నగలు పెట్టారు, చూడామణిని మళ్ళీ అలంకారం చేశారు, అన్ని అలంకారం చేశారు. ఇప్పుడిక ఈ అంతా కలిసి బయలుదేరి వెళ్ళాలి. తెల్లవారితే పట్టాభిషేకం కనుక రామచంద్ర ప్రభువుకి. వెంటనే అక్కడి నుంచి నందిగ్రామం నుంచి అయోధ్యానగరంలోకి ప్రయాణం అవ్వాలి కదా. భరతుడు మంచి పట్టపు టేనుగుని తీసుకొచ్చాడు. శత్రుంజయము అని పేరు దానికి. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామసత్య పరాక్రమ. ముందు ఏనుగుని నిలబెట్టి ఆ ఏనుగును అలంకరించారు. ఆ ఏనుగు నడవకుండా ఎప్పుడు కూడా రథం వెళ్ళకూడదని. పట్టాభిషేకానికి వెళ్ళేటప్పుడు ముందు ఏనుగులు వెళ్ళాక అప్పుడు రథాల్లో వెళ్ళడం ఒక సంప్రదాయం. తర్వాత ఎలాగో భవిష్యత్తులో ఏనుగు కూడా ఆయన ఎక్కాలి.
తర్వాత చెబుతాడు ఆరురోహ శత్రుంజయన్నామ కుంజరం అంటాడు. ఇప్పుడు ప్రస్తుతం నగరానికి వెళ్ళేటప్పుడు రథం మీద వెళ్ళాలి. ఆ రథం మీద వెళ్ళేటప్పుడు ముందు ఒక ఏనుగు, ఆ పట్టపుటేనుగు, పూర్వం దాని మీదే దశరథుడు ఎక్కాడు. ఆ ఏనుగును అలంకరించాక దాని వెనకాతల దాదాపు 900 ఏనుగులు నడిచాక ఆ వెనక ఓ పెద్ద రథం ఉన్నది, చాలా గొప్పది, సూర్యుడిలా వెలిగిపోతుంది ఆ రథం. ఈ రథానికి కూడా ఒక కథ ఉందండోయ్. దీని గురించి కూడా మనకి పద్మపురాణంలో రామచరిత్రలో చెప్పారు. పూర్వం సూర్యదేవుడికి సంధ్యాదేవికి పుట్టిన పెద్ద కొడుకు వైవస్వతమును అంటే వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. ఈ వైవస్వతమునుని నాయనా నువ్వు వివాహం చేసుకుని భూలోకంలో మానవుల్ని పరిపాలించు, మనువు అని నీకు పేరు పెడుతున్నాను. నీ పరిపాలనలో ఉన్నవాళ్ళు నీ సంతానమంతా మానవులు అని పేరు పొందుతారు. మనువు యొక్క సంతానం మానవులు అని పేరు పొందుతారు. నువ్వు పరిపాలన చెయ్యి. నీకోసం బ్రహ్మ ఇచ్చిన కిరీటం ఇస్తున్నాను. ఆ తర్వాత శాశ్వతంగా నీ వంశస్థులందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి పనికొచ్చే ఒక రథాన్ని సృష్టిస్తున్నాను అని సూర్యభగవానుడు తన కిరణములను భూమి మీదకి ప్రసారం చేసి 61 దివ్య కిరణములతో ఒక రథాన్ని తయారు చేశాడు. ఆ రథానికి 4 చక్రాలు, పెద్ద తొట్టి, మంచి గొడుగు, తెల్లని గొడుగు, విశాలమైన రథం. ఆ రథంలో పేరుకి నిజానికి భార్యాభర్తలు కూర్చుంటారు కానీ ఒకేసారి 1000 మంది కూర్చోవడానికి పనికొచ్చే అంత అద్భుతమైన రథం. పొడుగు ఉండేది, బాగా వెడల్పు పొడుగు కూడా ఉండేది. ఆ రథం యుద్ధరంగంలో అస్త్రాల వల్ల శస్త్రాల వల్ల నాశనం కాదు. ఇక్ష్వాకు వంశంలో ద్వాపర యుగం ప్రారంభం వరకు ఈ రథం ఉండి ద్వాపర యుగం ప్రారంభం కాగానే ఇది తిరిగి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయే రథం అన్నమాట. అందుకే ఆ రథాన్ని సూర్యభగవానుడిచ్చిన రథాన్ని సూర్యమండలంతో పోల్చేవారు. అర్కమండల సంకాశం, సూర్యమండలంలో వెలిగిపోతుంది అది. వైవస్వత మనువు కాలం నుంచి ఆ రథంలో వాళ్ళ వంశస్థులంతా ఎక్కి తిరిగారు. దశరథుడు కూడా ఆ రథంలో ఎక్కాడు. దశరథుడి కాలంలో కూడా సుమంత్రుడే ఆ రథాన్ని నడిపాడు. ఆ రథాన్ని ఎదురుగుండా తీసుకొచ్చారు రాముడి దగ్గరికి. అది దివ్య రథం, అందుకే ఆ మాట దివ్యం అనే మాట వాడారు. సూర్యభగవానుడంతటి వాడు సృష్టించిన రథం కనుక అది అసాధారణ రథం కనుక దివ్య రథం అన్నారు. ఉత్తమమైన రథం అది. దానిని చూచాడు రాముడు. ఆ రథానికి ప్రదక్షిణ చేసి మంత్రులు స్వాగతం పలుకుతూ ఉండగా, పరబ్రహ్మస్వరూపులైన పురోహితులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా అందులో ఎక్కి కూర్చున్నాడు. ఆరురోహ మహాబాహు రామః సత్యపరాక్రమ. సత్యపరాక్రముడు అనే పదం పదే పదే వాడతారు రాముడికి. ఆయన ఆ రథం ఎక్కాడు. హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానక. 1000 పచ్చని గుర్రములు పూంచిన రథంలో ఆకాశంలో మాతలి తోలుతూ ఉండగా ఇంద్రుడు వెళ్ళినట్టుగా ఈయన వెళ్ళాడు. ఆకాశంలో ఇంద్రుడు మాతలి అనే సారథి తోలుతున్న 1000 గుర్రములు, పచ్చని గుర్రములు పూంచిన రథంలో తిరుగుతూ ఉంటాడు. అలాగే భూమి మీద రామచంద్రుడు దేవేంద్ర పరాక్రముడు ఈ నగరం ప్రయాణం కోసమని రథం ఎక్కాడు. నగరానికి వెళ్ళేటప్పుడు ఈ రథం ఎక్కి బయలుదేరాడు. ఇప్పుడు ఆయన వెడుతూ ఉంటే కూడా అందరూ కూడా వాహనాలు ఎక్కి వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదటండోయ్. ఒక్కొక్కడు అన్నదమ్ములు వచ్చారు కూడా. మాట వరుసగానే లక్ష్మణుడు అన్నయ్య నీ పక్కన కూర్చోనా అని అనలేదు. ఆ మహాత్ములు ఆ విధానమే వేరు. జగ్రాహ భరతో రస్మిన్ శత్రుఘ్నశ్చత్రమాదదే లక్ష్మణో వ్యజనంతస్య మూర్ధ్ని సంపర్యవీజయత్. భరతుడొచ్చి అన్న ఇంతకాలం నువ్వు ఎక్కడో ఉండడం వల్ల సేవ చేయలేకపోయాను, ఈ రథం తోలే సారథిగా నాకు ఉద్యోగం ఇవ్వవా, నేను సారథిని రథం తోలుతాను, సేవ చేస్తాను అన్నాడు. సంతోషం అన్నాడు ఆయన. నిజంగా పూర్వకాలంలో రథం అంత తేలిగ్గా ఎవరికి పడితే వాళ్ళకి తోలరు. అన్నగారి మీద భక్తి కాబట్టి ఆ రథం తోలడానికి పగ్గములు పట్టుకుని టిక్కని మెల్లిగా నడపడం మొదలుపెట్టాడు. యుద్ధరంగంలో తోలినంత వేగంగా కాకుండా నగరానికి వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లగా వెళ్ళాలని శాస్త్రం. ఇప్పుడు పగ్గములు భరతుడు పట్టుకున్నాడు. మరి శత్రుఘ్నుడు ఏం చేశాడు? ఛత్రమాదదే గొడుగు పట్టుకున్నాడు. తెల్లని గొడుగు, అది కూడా అది శ్వేత ఛత్రం. ఎప్పుడు తెల్లని గొడుగునే పట్టాభిషేకానికి ముందు ధరించాలి. తెల్లని గొడుగుని ధరిస్తే శుభం అనమాట. నల్లని గొడుగుని ధరించేవారు కాదు పట్టాభిషేకానికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు కలియుగం కాబట్టి నల్ల గొడుగులు వేసుకుంటారు, కానీ పూర్వం తెల్ల గొడుగులు వేసుకునేవారు. లక్ష్మణుడు ఏం చేశాడు? వ్యజనం పుచ్చుకున్నాడు, ఇలా విసరడానికి ఒక వింజామర. ఈ విధంగా అందరూ కూడా ఆయనకి పట్టుకుని బ్రహ్మరథం బట్టి మరీ నగరానికి తీసుకెడుతున్నారు.
శ్వేతంచ వాలవ్యజనం జగ్రాహ పురతస్థిత అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్ర విభీషణ. విభీషణుడు కూడా మరొక వ్యజనాన్ని పుచ్చుకుని విసరడం మొదలుపెట్టాడు. రాక్షసేంద్రుడు విభీషణుడు రాముడితో పాటు వచ్చాడు. ఆయన మహాయోగం పట్టింది కనుక ఆయన కూడా మరొక వ్యజనం పట్టుకున్నాడు. ఈ విధంగా పట్టుకుని రథాన్ని మెల్లిగా తోలుకుంటూ నగర ప్రాంగణం చేరారు. ఋషులు, మహాత్ములు, దేవతలు, మరుద్గణాలు వెంటనే రాముణ్ణి జయహో రామచంద్ర ప్రభు, నీకు శుభం కలుగ్గాక, అయోధ్యా నగరానికి వేంచేసి పట్టాభిషిక్తుడవై అందరికీ తండ్రిలాగా పరిపాలన సాగించు, ధర్మం మళ్ళీ 4 పాదాల నిలబెట్టు అని దేవతలు ఋషులు సంస్తూయం చేశారట ఏకంగా ఆయన్ని. ఋషి సంఘై తదా ఆకాశే దేవైశ్చ సమరుద్గణై అన్నారు. రాముడి పట్టాభిషేకానికి వెడుతూ అంటే కేవలం మానవులు ఏదో సోదరులు పట్టడం కాదు, పైనుంచి దేవతలు వాళ్ళు కూడా పుష్పవృషం కురిపించారు మునులు. ఇప్పుడైనా మనకు అర్థం అవటంలా రాముడు కేవల మానవుడు కాదు పరబ్రహ్మాని. అలా వారందరూ మధురమైన స్వరములతో రాముడి కీర్తనలు పాడుతున్నారట. రాముడి గురించి పాడడం మొదలెట్టారు వాళ్ళు. స్తూయమానస్య అండం ద్వారా మధురమైన ధ్వనితో రాముడు చేసిన లీలలన్నీ పాటలు పాడుతున్నారు అందంగా. అప్పుడు రాముడు ఏం చేశాడు? శత్రుఘ్నుడు, భరతుడు, విభీషణుడు వీళ్ళందరూ సేవ చేస్తున్నారు. సుగ్రీవుడు అలా కాదు, ఆత్మీయుడు, నాతో సమానంగా చూసుకుంటానన్నాను. అతడేమో నడిచొస్తే బాగుండదనుకుని భరతుడికే సైగ చేశాడు. భరతుడు వెంటనే అది అర్థం చేసుకుని సుగ్రీవుని దగ్గరికి పిలిచి, ఇదిగో సుగ్రీవ, మా రామచంద్ర ప్రభువు నువ్వు నడిచి రావడానికి అంగీకరించడం లేదు. ఆ భద్రగజ ముందు చూసావా శత్రుంజయమనే ఏనుగు, ఆ ఏనుగు నువ్వు ఎక్కన్నట్ట. రాముడు అది ఆయన మంచితనం అంటే. వాళ్ళ నాన్నగారు మొదలైనటువంటి పెద్దలు ఎక్కేటటువంటి తన పట్టపుటేనుగు మీద తాను ఎక్కే పట్టపుటేనుగు మీద సుగ్రీవుణ్ణి నాంతవాడివి నువ్వు ఎక్కి కూర్చో, ఇది నా వాహనం నీకు ఇచ్చానని చెప్పాడండి. కృతజ్ఞతకి పరాకాష్ట రాముడు అంటే. ఎక్కడికక్కడ రాముడు అంటే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ఈ రెండూ మర్చిపోకూడదు మనం. తతః శత్రుంజయన్నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః. శత్రుంజయమని ఆ మహాద్భుతమైన ఏనుగుని, పర్వతం లాంటి ఏనుగుని సుగ్రీవుడెక్కి కూర్చున్నాడు. ఇంకా కూడా అందరూ వానరులు రాలేదు, కేవలం కొంతమందే వచ్చారు కదా. వాళ్ళందరినీ, ముఖ్యులందరినీ మనం యుద్ధకాండలో ఒక విషయం తెలుసుకోవాలి. రాముడికి కోటాను కోట్ల వానరులు సాయం చేశారు. వాళ్ళందరినీ యుద్ధం అయిపోయాక విభీషణుడిని పిలిచి వీళ్ళందరికీ కానుకలిచ్చి పంపేయి, ఎవరి దారిని వాళ్ళు ఎంతో సాయం చేశారు అని వారికి సన్మానాలు చేయించి పంపించేశాడు. కొందరు ముఖ్యుల్ని మాత్రమే పట్టాభిషేకానికి తీసుకెళ్ళాడు. ఈ వచ్చిన వాళ్ళంతా నడిచొస్తే బాగుండదని వాళ్ళందరినీ పిలిచి మీరంతా మానుష రూపాలు ధరించండి, ఇదిగో మీరు ఏనుగులు ఎక్కండి అన్నట్ట. నవనాగ సహస్రాణి, నవ అంటే 9, 9,000 ఏనుగుల్ని పిలిపించాడు ఆయన. సహస్రాణి నవ అంటే 9,000, 9,000 ఏనుగుల్ని అలంకారం చేయించి వానరులకు ఇచ్చాడు. మీరంతా ఈ ఏనుగుల మీద ఎక్కి మనుషుల రూపాలతో కూర్చోండి. ఎందుకంటే ఏనుగులకి భయం, కోతులు చూస్తే. చాలా పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? వానరములు కనుక ఒక్కసారి ఏనుగుల మీదకు దూకేంటే ఏనుగులు కంగారు పడి రసాభాస్ చేస్తాయి, కింద పారేస్తాయి, మొత్తం ఊరేగింపంతా నాశనం అయిపోతుంది. ఏనుక్కి మదం ఎత్తిందంటే ప్రమాదం. అందుకని వానరులంతా ఔచిత్యం కలిగి మనుషుల రూపాలతోటి ఏనుగులెక్కి ఠీవిగా కూర్చున్నారు, అచ్చం మనలాగే మంచి ఠీవిగా. నవనాగ సహస్రాణి యయురాస్థాయ వానరాహ మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితా. అందరూ మానవ రూపాలతో మంచి అలంకారాలు చేసుకుని కూర్చునున్నారు. ఇంకా ప్రయాణానికి ముందెప్పుడు మంగళవాద్యాలు ఉండాలి. శంఖము, మృదంగము, కొమ్ము బోరాలు ఇవన్నీ కూడా మ్రోగాలి. అవన్నీ వాళ్ళు చేయడం మొదలుపెట్టారట, ధ్వనులు చేయడం మొదలుపెట్టారు, మంగళధ్వనులు చేయడం మొదలెట్టారు. శంఖ శబ్ద ప్రణాశైశ్చ దుందుభీనాంచ నిస్సనైః ప్రయయౌ పురుష వ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీం. ఓ పక్కన వయ్యన అందమైన శంఖాలు పూరిస్తున్న వాళ్ళు కొందరు, మరికొంతమంది ఓంకారాన్ని ధ్వనింపజేస్తున్న వాళ్ళు, మరికొంతమంది దుందుబులు మధ్యలను మోయిస్తున్నవాళ్ళు, కొంతమంది పటహాలు, కొంతమంది కొమ్ముబోరాలు, కొంతమంది వీణలు ఇవన్నీ వాయిస్తూ ఉండగా ఈ శబ్దం అంతా కలిసి తుముల శబ్దం అయిపోయింది. అంటే అన్ని శబ్దాలు కలిసిపోయాయి అనమాట, విచిత్ర శబ్దం అయ్యింది. అటువంటి శబ్దాలు మోగుతూ ఉండగా, మంచి గీతాలు పాడుతున్నటువంటి వాళ్ళు పాడుతూ ఉండగా, నృత్యాలు చేస్తున్న స్త్రీలంతా నృత్యాలు చేస్తూ ఉండగా, పైనుంచి పేలాలు చల్లేవాళ్ళు, అక్షతలు చల్లేవాళ్ళు, పూర్వం మోదకాలు కూడా, లడ్డూలు కూడా చల్లేవారు. అలా చల్లుతూ ఉండగా రామచంద్ర ప్రభు ప్రయాణమై నగరానికి బయలుదేరాడు.
ఆ సమయంలో రాముడితో పాటు వస్తున్న రథం చూస్తూ ఉంటే దేవేంద్రుడో లేక బ్రహ్మదేవుడో ఇక్కడ నగరంలోకి అడుగు పెడుతున్నారా అన్నట్టుగా శోభతో ఉందట వాతావరణం అంతా. అందరూ దారి పొడుగుతా రాముడికి జయము కలుగ్గాక. రాముడికి జయం కలగడము అంటే అది ధర్మం. అది ఎప్పుడు కూడా దేవతలకి మనం జయం కలగాలని కోరుకుంటే వాళ్ళ వల్ల మనకి జయం వస్తుంది. చిన్న పెద్ద లేకపోతే రాముడు ప్రభువు దేవుడు అనేది కాదు అక్కడ. అది ఎప్పుడూ కూడా నువ్వు వర్ధిల్లుదువుగాక అనడం అనేది ఒక శుభప్రదమైన మాట. అందుకని వాళ్ళందరూ అరవడం మొదలుపెట్టారు. సోదరులతో కలిసి అమాత్యై బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృత, మంత్రులతోటి బ్రాహ్మణులతోటి కలిసి రామచంద్ర ప్రభు నగరానికి వస్తూ ఉంటే నక్షత్రములు చుట్టూ వస్తూ ఉండగా చంద్రుడు వచ్చినట్టుందిట. నక్షత్రైరివ చంద్రమాహ, చంద్రుడు నక్షత్రాలతో వస్తున్నట్టుగా రామచంద్రుడు ఈ భటులతో మంత్రులతో పురోహితులతో అమాత్యులతో మహాత్ములతో సోదరులతో నగరంలోకి రావడం మొదలుపెట్టాడు. ఇంకా మంగళ స్త్రీలున్నారే ముత్తైదువులు, వాళ్ళంతా అక్షతలు చల్లుతున్నారు, దిష్టి తీస్తున్నారు, మంగళ హారతులు ఇస్తున్నారు, శుభం పలుకుతున్నారు. అక్షతం జాతరోపంచ, మరికొంతమంది ఏం చేశారు, అక్షతలు చల్లారు. కన్యామణులు ఎప్పుడూ రావాలని శాస్త్రం. నగరానికి ఎవరైనా గొప్పవాడు వస్తే కన్యలు కూడా ఆ ఊరేగింపులో పాల్గొవాలి. అందుకని బ్రాహ్మణ స్త్రీలు, కన్యామణులు, పురోహితులు వీళ్ళు కూడా చేతుల్లో లడ్డూలు పుచ్చుకుని రాముడికి కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు ఎప్పుడూ కూడా ముఖం తీపే చెయ్యాలి. మనకు ఒకవేళ మనిషికి పడినా పడకపోయినా చాలామంది తెలియక ఇంటికి రాగానే తీపి పెడితే మేము కొంచెం షుగర్ పేషెంట్లు అండి, స్వీట్ వద్దండి, హాట్ అండి అంటారే, అది పెట్టకూడదు సుమా, కారం పెట్టకూడదని ఒక నియమం. హిందీ వాళ్ళు మూహ్ మేఠాకరణ అంటారు, అందుకే నోరు తీపి చేయటం. పడకపోతే మానేండి, కానీ కారం మాత్రం పెట్టమనకూడదు. మోదకమును చేత్తో పట్టుకొచ్చి గడ్డం దగ్గర పెట్టడం లేక చేతికి ఇవ్వడం, తినిపించడం, దీనివల్ల నగరంలోకి మొదటిసారి వస్తున్నవాడికి, చాలా కాలం తర్వాత వస్తున్నవాడికి శుభము కలుగుతుంది. అందుకని ఇతరుల శుభాన్ని కోరుకున్నప్పుడు వారికి లడ్డూలు మాత్రమే ఇవ్వాలి. అది కూడా నేతి లడ్డూలే ఇవ్వాలి. డాల్డా లడ్డూలు పనికిరావు, మంచిది కాదు, గొంతుకు పోతుంది. సఖ్యంచ రామసుగ్రీవే ప్రభావంచ అనిలాత్మజే. ఇంక ఈ లోపి కూడా ఉన్నవాళ్ళు వాళ్ళలో వాళ్ళు, ఇదిగో ఈ ఏనుగు మీద శత్రుంజయం మీద కూర్చున్నవాడు సుగ్రీవుడు, వానరోత్తముడు, ఇలా మారువేషంలో ఉన్నాడు. కానీ ఈ మహానుభావుడు ఋష్యమూక పర్వతం మీద మన రాముడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు. ఈ సఖ్యం వల్లే మన రామచంద్రుడికి మళ్ళీ సీత దక్కింది, రాముడు మనకి దక్కాడు అని వాళ్ళంతా ఆశ్చర్యంగా చెప్పుకోవడం మొదలెట్టారట. ముందు సుగ్రీవుడికి రాముడికి ఉన్న సఖ్యం. ప్రభావంచ అనిలాత్మజే. ఇక ఇప్పుడంతా హనుమంతుడిని చూచారు. హనుమంతుడు పాపం నడిచి వస్తుడుగా కూడా ఆయన చూచి, ఈయన ఆంజనేయుడు, ఈయనే రాకపోతే మన భరతుడు ఆత్మహత్య చేసుకునేవట. అబ్బో, ఈ మహానుభావుడి గురించి ఎన్ని కథలు వింటున్నాం, ఆయన్ని కళ్ళారా చూసాం. ఈ పుణ్యాత్ముడు చాలా అత్యద్భుతమైన మహామహిమ కలిగిన వాడు, ధర్మం కలిగిన వాడు, సత్యం కలిగిన వాడు, బుద్ధిమంతుడు, జ్ఞాని, బ్రహ్మచారి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, సత్యపరాక్రముడు. ఈతడే కనుక 100 యోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళి ఉండకపోతే సీతారాములు కలిసేవారా? మనం ఇంత ఆనందంగా వారి పట్టాభిషేకోత్సవానికి వచ్చేవాళ్ళమా అని హనుమంతుడిని పదే పదే పొగిడారు. ఈయనే కనుక లేకపోతే పద్మాకర్ గారు 40 రోజులు సంపూర్ణ హనుమద్వైభవం చెప్పేవారా అనుకున్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ అందరూ హనుమంతుణ్ణి, ఇది మాత్రం చాలా గొప్ప మాట అండి, వాల్మీకి క్లుప్తంగా చెబుతాడు. ప్రభావంచ అనిలాత్మజే. ప్రభావం అన్నా వైభవం అన్నా ఒకటే అర్థం, వైభవం అన్నా ప్రాభవం అన్నా ఇంచుమించు అర్థాలు ఒకటే. అనిలాత్మజుని వైభవం అంటే హనుమంతుని యొక్క వైభవాన్ని గురించి విని ఆనందంతో పొంగిపోయారు. అందుకని మేము టైటిల్ కూడా హనుమన్ మహిమ పెడదామా వైభవమా అని చివరికి వైభవం మీదకే దృష్టి పెట్టాం. ఎందుకంటే వాల్మీకి పట్టాభిషేకంలో ప్రభావంచ అనిలాత్మజే అని వాడాడు 39వ శ్లోకంలో. అది చాలా గొప్ప పదం అన్నమాట. ఇంకా అంతకంటే హనుమంతుడికి గొప్ప పదం మరొకట్లేదు. ఆయన సమస్త లోకాలని వ్యాపించి పరిపాలించే శక్తి కలిగినవాడు, అమోఘ మహిమలు కలిగినవాడు, అష్టసిద్ధులు కలిగినవాడు, దాసుడు, గురువు, దైవం, జ్ఞాని, ఇవన్నీ ఉన్నవాడిని మాత్రమే వైభవం కలిగిన వాడిగా మనం కీర్తిస్తామన్నమాట. వానరుల గొప్పతనం, దాంతోపాటు రాక్షసుల ప్రభావం, రావణాసురుడి బలం, ఇవన్నీ విని ఆశ్చర్యపోయారు. విభీషణస్య సంయోగం ఆచచక్షేచ మంత్రిణాం. ఆహా, ఇంక ఇప్పుడు విభీషణుడికే తిరిగారు వాళ్ళు. ఈ విభీషణుడు చిట్ట చివరిలో వచ్చి రాముడికి దర్శనం ఇవ్వకపోతే మంత్రిత్వం నెరవేర్పి తన 4 మంత్రులతో రావణాసురుడు గుట్టుమట్లు చెప్పి ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళ చావుకి మూలకారకుడయ్యాడు. ఎంతమంది మహానుభావులు ఈ లోకంలో ఉన్నారో, ఇలాంటి పుణ్యాత్ముల వల్ల మన రాముడు మనకి దక్కాడు. ఆహా విభీషణ,
ఎంత పాపాత్ముల మధ్యలో అయినా సరే అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు. ఎవరిలో అయినా సంపూర్ణమైన మంచితనము ఉండదు, సంపూర్ణమైన చెడ్డతనము ఉండదు. అన్నిట్లోనూ మంచి చెడ్డ ఉంటాయి అనుకున్నారు. నీతి శతకం కూడా చెప్పింది, పూర్ణ సచ్చీలుడెవ్వడు పొడమిలేడు, పూర్ణ దుశ్శీలుడెవ్వడు పొడమిలేడు. ఈ లోకంలో పూర్తిగా మంచివాడు ఉండట, అలాగని పూర్తిగా చెడ్డవాడు ఉండడు. కానీ మనం మంచి చెడ్డ ఎందుకంటున్నాం? మంచి ఎక్కువ ఉన్నచో మంచి ఎండ్రు. ఒక వ్యక్తిలో కొంచెం ఎక్కువ మంచి గుణాలు ఉంటే మనం స్థూలంగా వాడు మంచివాడండి అంటే వాడిలో కూడా చెడ్డ ఉంది, లేక కాదు. కానీ ఎక్కువ మంచి గుణాలు ఉండడం వల్ల ఈ చెడ్డని మనం పట్టించుకోం. అలాగే చెడ్డ ఎక్కువ ఉంటే వాడు అప్పుడప్పుడు మంచి పనులు చేసినా ఉపయోగం లేదు. అందరినీ తినేసి ఒక దుర్మార్గుడు వచ్చి హఠాత్తుగా నాబోటి వాడికి ఒక 10 రూపాయలు ఇస్తే మాత్రం వాడిని మంచివాడు అంటావా? అనం. ఎందుకని? లోకాన్ని వాడు నాశనం చేశాడు గనక. సహజంగా లోకంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. విభీషణుడు లాంటి ఒక ఉత్తమోత్తముడి వల్ల లంకానగరం వైభవంగా మళ్ళీ నిలబడింది. రామచంద్రుడు మనకి దక్కాడు అని అందరూ పౌరులు విభీషణుడిని కూడా పొగిడారు. ఇలా వీళ్ళందరి యొక్క ప్రశంసలు చేసుకుంటూ అయోధ్య నగరానికి వాళ్ళు ఏం చేశారు? రేపు రామచంద్రుడి పట్టాభిషేకం, రేపు హనుమంతుడి ఒక అద్భుతమైన కథ ఉందండి. హనుమంతుడికి విందు భోజనం పెడుతుంది సీత. ఆ భోజనం కథ విన్నారంటే మీకు ఎప్పుడు భోజనానికి లోటు ఉండదు. స్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.